హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో పెద్ద చిక్కుడుకాయలతోటి కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేశారంటే 15 మినిట్స్లోనే మనకి కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఇది రైస్లోకైనా చపాతీల్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసుల్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఈ ఆయిల్లో ఉల్లిపాయల్ని 1 మినిట్ పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 3 టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కేజీ వరకు పెద్ద చిక్కుడుకాయల్ని ఈ విధంగా ఒలుచుకొని యాడ్ చేసుకోండి. ఈ చిక్కుడుకాయల్ని ఒలుచుకునేటప్పుడు పురుగులు ఏమీ లేకుండా జాగ్రత్తగా చెక్ చేసుకొని ఒలుచుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని యాడ్ చేసుకోండి. ఇలా పులుసు కూరల్లో కల్లుప్పుని వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని దానికి విజిల్ పెట్టుకోకుండా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ విధంగా విజిల్ పెట్టుకోకుండా 5 నిమిషాలు కుక్ చేసుకోవడం వలన ఈ చిక్కుడుకాయలు పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి ఇందులోకి 1 లేదా 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోండి. ఈ కర్రీలో ఆల్రెడీ ఉప్పుని యాడ్ చేశాను. కొంచెం తక్కువ అనిపించి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మీరు టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి గరిటెతోటి కలపండి. ఇప్పుడు ఇందులోకి మీరు కర్రీ ఇగురుగా ప్రిపేర్ చేయాలనుకుంటే 1 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. లేదు కొంచెం లిక్విడ్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే 2 టీ గ్లాసులు యాడ్ చేసుకోండి. ఇక్కడ కన్సిస్టెన్సీ మీకు నచ్చిన విధంగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కర్రీని కొంచెం గ్రేవీగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే 2 టీ గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత గరిటెతోటి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 లేదా 2 విజిల్స్ రానివ్వండి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూడండి, మనకి కర్రీ అనేది రెడీ అయ్యింది. అంతేనండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. రైస్లోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ చేసినట్లయితే కర్రీ ఎటువంటి పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వంట చేయటం రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఈజీగా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. అంత బాగా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.